హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్లో మనం ఇంట్లో వాల్స్ అన్నగా కనిపించడానికి వాల్ హ్యాంగర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దానికి ఫస్ట్ మనం వేస్ట్ పేపర్స్ కానీ ఏవైనా ఉంటే తీసుకోవాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఏదైనా మనం షేప్ గీసుకోవాలన్నమాట. నేనైతే బటర్ఫ్లైస్ని గీస్తున్నాను. దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న పేపర్ని ముందుగానే 2 బటర్ఫ్లైస్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఉండాలి. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన పేపర్ మీద కొంచెం గ్యాప్తో పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. ఆ షేప్ని పెన్సిల్తో గీసిన లోపల భాగాన్ని కట్ చేసుకోవాలి నీట్గా. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఎలా ఉంటుంది. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి దాన్ని కాసేపు పక్కన పెట్టేయాలి. ముందు బటర్ఫ్లై పేపర్కి మనం కలర్ రాసుకోవాలన్నమాట. మనకు నచ్చిన కలర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా బటర్ఫ్లై పేపర్కి 2 సైడ్లా మనం కలర్ని వేసుకోవాలి. అలా కలర్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బటర్ఫ్లై పేపర్ని దాని మీద పెట్టి గమ్ పెట్టి అతికించుకోవాలి. ఇలా తర్వాత మనకి బటర్ఫ్లైస్ రెడీ అయిపోతాయి. ఇలా మనకు కావాల్సినన్ని బటర్ఫ్లైస్ని తయారు చేసుకోవచ్చు. మీరు ఆ బటర్ఫ్లైస్ని ఒక్కొక్కటిగా అయినా అతికించుకోవచ్చు, లేదా ఇలా పేపర్లో పెట్టైనా అతికించుకోవచ్చు. ఇలా ఒక పేపర్ని తీసుకొని మనకి ఇష్టం వచ్చిన డిజైన్ని వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక్కొక్క బటర్ఫ్లైని మనం ఇంకా పేపర్కి అతికించాలి. తర్వాత ఏమైనా కింద ప్లేస్ మిగిలితే మీరు ఏమైనా రాసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ బటర్ఫ్లై హౌస్ అని రాస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.